హాయ్ అండి. మీ ఇంట్లో ఎవరికన్నా మోకాలు కానీ తొంటి మార్పిడి సర్జరీ అవసరం పడిందా? మీకు ఇన్సూరెన్స్తో దానికి మొత్తం కవరేజ్ ఉందా? ఇన్సూరెన్స్ పాలసీలో ఏం చూసుకోవాలనేది ఈ చిన్న వీడియోలో మనం మాట్లాడుకుందాం. నేను డాక్టర్ ప్రహర్ష, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అట్ కిమ్ సన్షైన్ హాస్పిటల్స్, గచ్చిబౌలి. సో ఇన్సూరెన్స్ పాలసీ మీరు అందరు తీసుకుని ఉండొచ్చు. తీసుకోకపోతే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడు అవసరం పడుతుంది, అది సర్జరీ కోసమన్నా ఏదైనా మెడికల్ రీజన్ కోసమన్నా మనకు తెలియదు. సో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండడం అనేది ఖచ్చితంగా అందరికీ ఉండాలి. ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ఉండొచ్చు, లేకపోతే మీ కంపెనీ మీకు ఇచ్చి ఉండొచ్చు. అది మొత్తంగా మీకు సర్జరీ కాస్ట్ కవర్ చేస్తుందో లేదో ఎట్లా తెలుసుకోవాలనే వాటికి ఏ పాయింట్స్ చూసుకోవాలి అనేది మీకు చెప్తాను ఈరోజు. మొదటిగా సమ్ ఇన్షర్డ్, అంటే టోటల్గా ఎంత కవరేజ్ ఉంటుంది మీ ఇన్సూరెన్స్ ప్యాకేజ్లో అనేది మీరు చూసుకోవాలి. ఆ సమ్ ఇన్షర్డ్ కొద్దిగా హయ్యర్ సైడ్కి ఉండడానికి ప్రీమియం కట్టుకుంటే పెద్ద ప్రొసీజర్స్ అయినా కూడా అందులోకి కవర్ అయ్యేటట్టు ఏమీ మీ జేబులో నుండి మళ్ళీ డబ్బులు పెట్టకుండా అవకాశం ఉంటుంది. సో నార్మలీ 5 lakhs, 10 lakhs, 20 lakhs అట్లా టోటల్ సమ్ ఇన్షర్డ్ అనే దాని గురించి మీకు డీటెయిల్స్ మీ పాలసీలో ఉంటుంది. మీకు తగినట్టుగా మీ ప్రీమియం పెట్టుకుని అందులో అందరూ ఫ్యామిలీ మెంబర్స్ మీ వాళ్ళు కవర్ అయ్యేటట్టు మీరు చూసుకోవాలి. సెకండ్ పాయింట్, ఫ్లోటర్ పాలసీ అని ఒకటి ఉంటుంది. అంటే ఆ టోటల్ సమ్ ఇన్షర్డ్ అనేది పాలసీ కిందనే ప్రతి పర్సన్కి వచ్చేటట్టు. అంటే ప్రైమరీ హోల్డర్కే 30 లక్షల వరకు వస్తుంది, కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఓన్లీ 10 లక్షల లిమిట్ ఉంటుంది అంటే మళ్ళీ పనికిరాదు. అందుకే ఫ్లోటర్ పాలసీ అందరికీ సేమ్ అమౌంట్ కవర్ అయ్యేటట్టు చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మూడవది సబ్లిమిట్స్. ఇక్కడే ప్రాబ్లం వస్తుంది హాస్పిటల్స్లో. మనం అనుకుంటాము అన్నీ కవర్ అయిపోతాయని, మీరు హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ చూసుకుంటుంది అని డాక్టర్లు చెప్తారు, కానీ ఫైనల్గా బిల్లు వచ్చినప్పుడు మీరు కట్టవలసి వస్తుంది. ఎందుకు అవుతుంది ఇట్లా? ఎందుకంటే ప్రతి ఇన్సూరెన్స్ పాలసీలో సబ్లిమిట్ అనేది ఒకటి హైడింగ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మోకాల్ ప్రొసీజర్కి ఇంతే డబ్బులు ఇస్తాము అని ఒక పర్టికులర్ సబ్లిమిట్ ఉంటుంది. లేకపోతే కీ హోల్ ద్వారా చేసే సర్జరీకి 80,000 ఇస్తాము అని ఒక పర్టికులర్ లిమిట్ ఉంటుంది. ఈ లిమిట్లు ఉన్నాయో లేవో ఈ ప్రత్యేకమైన ప్రొసీజర్స్కి ముందరగా చూసుకోవడము బెటర్. అట్లానే ఇంప్లాంట్ కాస్ట్, అంటే మనము నీ రీప్లేస్మెంట్ చేసినప్పుడు వాడే ఆర్టిఫిషియల్ జాయింట్కి ఏదైనా లిమిట్ ఉందా, లేకపోతే ఎంత ఇంపోర్టెడ్ జాయింట్ అయినా లేకపోతే పెద్ద జాయింట్ వాడినా కూడా దానికి మొత్తం కవరేజ్ ఉందో లేదో చూసుకోవాలి. నాలుగవది అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్. ఇప్పుడు ప్రతి హాస్పిటల్లో ప్రతి వ్యాధికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ కానీ హిప్ రీప్లేస్మెంట్ కానీ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. కానీ సబ్లిమిట్ ప్రకారం మీకు టెక్నాలజీ ఉన్న ప్రొసీజర్స్లో లిమిట్ లేదు, కవర్ లేదు అని వాళ్ళు రాస్తే మీరు ఓన్లీ రెగ్యులర్ మాన్యువల్ సర్జరీ చేయించుకోగలుగుతారు, కానీ రోబోటిక్ సర్జరీకి ఏదైనా ఎక్స్ట్రా కాస్ట్ ఉంటే అది మీరు పే చేయాల్సి వస్తుంది. అండ్ లాస్ట్లీ కార్పొరేట్ పాలసీ, అంటే మీ జాబ్ ద్వారా వచ్చే ఇన్సూరెన్స్ ప్రకారం మీరు చూసారనుకోండి, కోపే అని ఒకటి ఉంటుంది. కోపే అంటే 10 నుండి 30% వరకు మీరు కట్టాల్సి రావచ్చు బిల్లో నుండి. అది తక్కువ బిల్ అయి ఉండొచ్చు, ఎక్కువ బిల్ అయి ఉండొచ్చు. ఆ కోపే మీద డిస్కౌంట్లు అనేవి హాస్పిటల్స్ చాలాసార్లు ఇవ్వలేరు. సో ఆ కోపే అనేది మీరు పే చేయాల్సింది మీ పాలసీ ప్రకారము కోపే మినిమం, లేకపోతే నో కోపే లాంటి పాలసీస్ తీసుకోండి. అప్పుడు మీరు జేబులో నుండి ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఈ పాయింట్లన్నీ మీరు ముందరే చూసుకుని ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు మీ డాక్టర్తోనూ మీ ఇన్సూరెన్స్ ఏజెంట్తోనూ మాట్లాడి ఈ పాయింట్స్ అన్నిటిని కవర్ చేసుకుని కరెక్ట్ కవరేజ్ ఉందో లేదో చూసుకుంటే లాస్ట్లో మీకు సర్ప్రైజ్ పేమెంట్స్ అనేది తగ్గుతాయి. సో నెక్స్ట్ టైం మీరు ఇన్సూరెన్స్ పాలసీ చూసుకున్నప్పుడు మీ ఇన్సూరెన్స్ ఏజెంట్తో డీటెయిల్డ్గా మాట్లాడి ఏవి సబ్లిమిట్స్, రూమ్ కేటగిరీ, రూమ్ రెంట్కి ఇంతే ఇస్తారు, ఇంప్లాంట్కి ఇంతే ఇస్తాము అనే లిమిట్స్ లేకుండా చూసుకోండి. అప్పుడు మీరు ఎప్పుడైనా ట్రీట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు మీరు జేబులో నుండి పెట్టాల్సినది చాలా తక్కువ ఉంటుంది. మీకు ఇంకేమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే మోకాల్ మార్పిడి గురించి కానీ తొంటి మార్పిడి దానికి ఛార్జెస్ ఎట్లా ప్రాసెస్ చేయాలి అనేది ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ టు అస్ ఎట్ దిస్ నంబర్ అండ్ మీకు ఎక్సలెంట్ గైడెన్స్ ఇస్తాం.